ప్రభుత్వం మీద ఉన్న ద్వేషంతోనే అరవింద్ ను గెలిపించారన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. అరవింద్ గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అన్నాడు. కానీ 5 ఏళ్లైనా కదలిక లేదన్నారు. పసుపు బోర్డుతో పాటు ఎర్రజొన్నలకు మద్దతు ధర తెస్తా అన్న అరవింద్ ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ, పసుపు బోర్డు హామీ ఇచ్చిన 6 నెలలు గడిచిందన్న జీవన్ రెడ్డి అయినా ఎక్కడ ఏర్పాట్లు చేస్తారని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారన్న మోదీ, అదానీ, అంబానీకి మాఫీ చేస్తే సోమరిపోతులు కారా అని ధ్వజమెత్తారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అరవింద్కి ఆలోచన ఉన్నది ఏంటంటే 5 సంవత్సరాల నిజామాబాద్ కాదే బాల్కొండలు ఏం చేసిండు, ఆర్మూర్లు ఏం చేసిండు. నేను ఆశ్చర్యపోయినా నిజామాబాద్ పట్టణంలో పర్యటన చేస్తుంటే నిజామాబాద్ లో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు. నిజామాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు. సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల లేదు అని చెప్పండి. నేను ఇదా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, అందులో 5 సంవత్సరాలు మా మిత్రుడు అరవింద్ గారిది. దయచేసి వాస్తవాలు ప్రజానికే గమనించాలని చెప్పంటున్నా. మనం వేయబోయే ఓటు ఏదైతుందో రాబోయే 5 సంవత్సరాల కల్లా మన భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. మీరు గత 5 సంవత్సరాలు అరవింద్ గారిని చూసిండ్రు, అంత పూర్వం బీఆర్ఎస్ అభ్యర్థిని కవిత గారిని చూసిండ్రు. నేను వీళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా లుక్ నా గత ప్రజా జీవితం మీరు గమనించండి. బీజేపీకి ఐడియాలజీ ఉన్నదే, అరవింద్కి ఆలోచన ఉన్నది ఏంటంటే 5 సంవత్సరాల నిజామాబాద్ కాదే బాల్కొండలు ఏం చేసిండు, ఆర్మూర్లు ఏం చేసిండు. నేను ఆశ్చర్యపోయినా నిజామాబాద్ పట్టణంలో పర్యటన చేస్తుంటే